హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇవాల్టితో ముగియనుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనం, పుస్తక పరిజ్ఞానం శాశ్వతమేనని పుస్తక ప్రియులు అంటున్నారు. సెల్ ఫోన్ ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో నేషనల్ బుక్ ఫేర్ నిర్వహించడం అభినందనీయమని చెప్తున్నారు. కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న బుక్ ఫేర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. అమ్మ చెప్పండి, యాక్చువల్గా 35 years నుంచి నేషనల్ బుక్ ఫేర్ అన్నది నడుస్తుంది అండ్ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. కరోనా టైంలో కొంచెం తగ్గింది అనిపించినా మళ్ళీ తర్వాత బుక్ ఫేర్ అందుకుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయ్యాయి. సో ఇయర్ ఎలా ఉంది అంటే మీ బుక్స్ ఏమేమి ఉంటాయి ఈ బుక్ ఫేర్లో? స్పెషల్లీ ఫ్రమ్ December 22 నుంచి Jan 1 వరకు కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి ఎలా ఉంది అసలు? కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్ రెస్పాన్స్ లాస్ట్ ఇయర్ టు కంపేర్ చేస్తే ఇయర్ బాగానే ఉందమ్మా, వస్తున్నారు. మాదైతే రాఘవేంద్ర పబ్లికేషన్స్, ఇవి 75 years ఓల్డ్ పబ్లికేషన్ ఇది. సో మాకైతే అట్లాస్లు, చిల్డ్రన్ సిరీస్ బాగా వెళ్తాయమ్మా మావి. పిల్లల బుక్స్ ప్లస్ డివోషనల్ బుక్స్ కూడా లైక్ హరివంశము, తిరుమల దివ్యక్షేత్రము, అష్టాదశ పురాణాలు ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా మావి. సొంత పబ్లికేషన్ మీదేను ఆదర్శ చేత రాయించి చేయిస్తారు ఇవి మాకు. చిల్డ్రన్ సిరీస్కి వచ్చేసరికల్లా మాకు డిక్షనరీస్ అట్లాస్లు బాగా వెళ్తుంటాయి మాకు. అండ్ 10th class ఆల్ ఇన్ వన్లు, ఈ స్టడీ మెటీరియల్ అయితే తెచ్చి పెట్టలేదు ఇక్కడ, కానీ ఆల్ ఇన్ వన్స్ ఇట్లా ఇవన్నీ వెళ్తాయమ్మా మావి. 1-2 పుస్తకాలు ఉంటాయి కానీ మిగతా అన్ని పుస్తకాలు మన దగ్గర దొరుకుతాయి. ఇవి రీసెర్చ్ చేసి రాసినవి. బయట టెక్స్ట్ బుక్స్లో కానీ గవర్నమెంట్ దగ్గర కానీ యూనివర్సిటీస్ దగ్గర కానీ ఉండవు. అది మనం చేస్తున్న పని. ఇవి గత 6 ఏళ్లుగా చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో బాగా జనం కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ నేను బుక్ ఫేర్కి వస్తుంటాను. వచ్చినప్పుడు కొన్ని టెక్నాలజీకి సంబంధించినవి, కొన్ని చరిత్రకు సంబంధించిన సాహిత్యము, వీటన్నిటి కొనకున్నా కానీ దర్శించడానికి వస్తాను అన్నట్టు. అందువల్ల నాకు కొంచెం టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లెక్క విజ్ఞానం పెరుగుతుంటుంది. ఆయన రాసిన బుక్స్ వరకు మేము డిస్ప్లే చేస్తామండి. ఇవన్నీ కూడా వేదాంతం గురించి, మన ఉపనిషత్తులు, ఆ సారం ఏంటి, దాన్ని లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి, సాధన కోసం వీటిని ఎలా వాడుకోవాలని ఆయన సాధన ద్వారా తెలుసుకున్న విషయాలని అనుభవపూర్వకంగా రాసిన పుస్తకాలండి మేము ఇక్కడ వాడుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో కొంత పురోగతి కావాలనుకున్న వాళ్ళకి ఒక మార్గదర్శకత్వంగా ఉండి వాళ్ళు దీనివైపు కొద్దిగా అడుగులేయడానికి ఉపయోగపడతాయని ఆశతో గురువుగారు ఈ నాలెడ్జ్ అంతా అందరూ షేర్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్ బుక్ ఫేర్లో మేము మొదటిసారి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇప్పుడు మాది ఆకార్ స్టాల్ అండి. ఇది నవ తెలంగాణ వాళ్ళ ద్వారా నడుపుతుంది. ఇది యాక్చువల్లీ ఢిల్లీ స్టాల్. ఇక్కడ నాట్ ఓన్లీ ఒకటే దానికి సంబంధించింది కాకుండా పొలిటికల్గా కావచ్చు, ఓరియంటల్గా కావచ్చు, ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ లీడర్స్, గ్రేట్ లీడర్స్ ఎవరున్నా వాళ్ళ ఇన్స్పిరేషన్, తర్వాత డీకే బుక్స్, చిల్డ్రన్స్కి చాలా అంటే నాలెడ్జ్ పెంచే చాలా బుక్స్ ఉన్నాయి. అలాగే పెద్దలకి చిల్డ్రన్ ఎన్సైక్లోపీడియా అండ్ కొన్ని డిక్షనరీ టైప్స్ ఉన్నాయి. లైక్ ఫిజిక్స్ డిక్షనరీ, కెమిస్ట్రీ డిక్షనరీ, అంటే ఆ కెమికల్గా అంటే ఆ సబ్జెక్ట్లో ఎలా యూజ్ఫుల్ అవుతాయి అనేది ప్రతి ఒక్కటి దేని గురించి అయినా దొరికే విధంగా ఇక్కడ అన్ని ఇంగ్లీష్ బుక్స్ దొరుకుతాయి మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో చదవడం చాలా తగ్గింది. దాన్ని ఎక్కువ చేయాలి, చదవడం ఎక్కువ రావాలి అని అంటే బుక్స్ కొనే ప్రయత్నం చేయాలి అందరం. కొన్ని బుక్స్ చదివే పుస్తక పఠనము అలవాటు చేయాలి పిల్లలకు కూడా అనే ఉద్దేశం చాలా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన చదవాలని లేకుండా ఒట్టి ఫోన్లతోటి చేస్తారు కదా. పుస్తకాలు చదవాలని ఇంట్రెస్ట్ అందరికీ కలగాలి. అందుకే బుక్స్ మనం ఇంట్లో తీసుకెళ్ళి మన పిల్లలకు కూడా చూపించి, మనందరూ చూపించి ఇతరులు కూడా పుస్తకాలు చదవాలి. ఎన్నెన్నో మనకు తెలుస్తాయి. పురాతనము, చరిత్రవి అన్నీ తెలుసుకోవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇట్లా ప్రతి ఏటా పుస్తక ప్రదర్శన అంటే చాలా ఇష్టం అండి. మంచిగా పెట్టారు. ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ కూడా దొరకడం కష్టం. మనం వెళ్ళాలని అంటే టైము స్పెండ్ చేయలేము. ఇన్ని బుక్స్ ఒక్క దగ్గర దొరకలేవు. సో దీనివల్ల మాకు ప్రతి సంవత్సరం జనవరి మంత్లో, ఫిబ్రవరి ఫస్ట్ స్టార్టింగ్, జనవరి ఎండింగ్లో చాలా బాగుంది. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటిది ఇక్కడ పేదలకి పర్సంటేజ్ కూడా 40%, 50%, అట్లా 50% ఇవ్వడం వల్ల చాలా లాభం కూడా ఉంది. హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ 35th నేషనల్ బుక్ ఫెయిర్ December 22 నుంచి January 1 వరకు కొనసాగనుంది. అయితే ఈ బుక్ ఫెయిర్లో చాలా మంది లైక్ బుక్ రీడర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకి ఇష్టమైన జానర్స్ని సెలెక్ట్ చేసుకొని చదవడం జరుగుతుంది. ఎన్ని లైబ్రరీస్ ఉన్నప్పటికీ, గూగుల్లో ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేసి చదివినప్పటికీ కూడా ఎక్కడ దొరకలేని బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నట్లు, వాళ్ళకి ఇష్టమైన జానర్లో బుక్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు కూడా ప్రజెంట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ బుక్ రీడర్స్ చెప్పారు. ఇక్కడ 300కు పైగా బుక్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ January 1 వరకు అంటే న్యూ ఇయర్ వరకు
కూడా కొనసాగనున్న ఈ బుక్ ఫేర్లో ఎంతోమంది ప్రముఖులు కానివ్వండి, లైక్ సెలబ్రిటీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొని వాళ్ళకి ఇష్టమైన బుక్స్ తీసుకొని చదవడం జరుగుతుంది. లైక్ చిల్డ్రన్స్కి సంబంధించిన చిన్న చిన్న డ్రామాటిక్ బుక్స్ కానివ్వండి, పాలిటిక్స్ బుక్స్ కానివ్వండి, మూవీస్కి సంబంధించిన అందరి లైక్ ఆత్మకథలు కానివ్వండి, ఇలాంటివి కూడా చాలా బుక్స్ మనం ఇక్కడ చూస్తున్నాము ఈ బుక్ ఫేర్లో. అండ్ ఇలాంటి బుక్ ఫేర్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న బుక్ ఫేర్స్తో పోల్చుకుంటే కనుక ఈ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్కి కూడా చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మంచి సపోర్ట్ అందుతుందని చెప్పేసి, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగుందని చెప్పి బుక్ స్టాల్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం బుక్స్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పుస్తక ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ మనోభావాలని మన అమ్మ న్యూస్తో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బుక్స్ అంటే వాళ్ళకి ఎలాంటి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ప్రతి రీజనబుల్ రేట్గా కూడా ఉన్నట్టు, బయట ఎక్కడన్నా చూసుకుంటే ఇలాంటి బుక్స్ ఎక్కడ దొరకవు. అండ్ ఒకవేళ దొరికినప్పటికీ కూడా ఛార్జెస్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా డిస్కౌంట్స్ కూడా ఇస్తూ వాళ్ళలో ఉన్న కళని, అంటే ఒక బుక్ రీడర్స్కి చదవాలన్న ఆసక్తిని గమనించి వాళ్ళు చదువుతున్నారు, మేము రాసిన బుక్స్ చదవడం వల్ల మాకు కూడా కొంత నేమ్ వస్తుంది అండ్ ఫేమ్ వస్తుంది అని చెప్పి ఆథర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి బుక్స్ ఎగ్జిబిషన్స్ ఇంకా రావాలని చెప్పేసి, అండ్ ఇలాంటి బుక్ ఫేర్స్ ఇంకా సంవత్సరంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఇలా ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటివి మరిన్ని రావాలని చెప్పేసి, అండ్ బుక్ రీడర్స్ కూడా చాలా చదివి వాళ్ళ నాలెడ్జ్ని ఇంకాస్త గెయిన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. అండ్ జనవరి 1 వరకు కొనసాగనున్న ఈ బుక్ ఎగ్జిబిషన్లో ఇంకొంతమంది లైక్ స్టూడెంట్స్ కానివ్వండి, అంటే పుస్తకాలను ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న జానర్స్ని కనుక చూస్తున్నట్లయితే కళ్ళకు కట్టినట్లుగా, అంటే మనం ఒక బుక్ తీసుకొని చదువుతున్నట్లయితే అందులో ఉన్న పాత్రలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్నంత అద్భుతంగా రాశారు ఆథర్స్ కూడా అని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, న్యూస్ హైదరాబాద్.